నమస్కారం. గత ఎపిసోడ్లో మనం అరచేతిలో హస్త సాముద్రిక శాస్త్రం అరచేయి పరిశీలనలో క్షేత్రం గురించి తెలుసుకుంటాం. మనం క్షేత్రంలో ఈ విభాగాలతోటి పాటు మనం అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలని కూడా మనం క్షేత్రంగా పరిగణిస్తాం. ఈ క్షేత్రంలో మనం గ్రహస్థానాలు 9 గ్రహస్థానాలని మనం అరచేతిలో గుర్తుపెట్టుకోవాలి. చూపుడు వేలు దీని కింద ఉండేటువంటి స్థానాన్ని గురుగ్రహస్థానము, ఈ భాగము అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉంటుంది. మధ్యవేలు కింద ఉండేటువంటి భాగాన్ని శని స్థానము. గురుగ్రహాన్ని మనం జూపిటర్ అని ఇంగ్లీష్లో మనం పలుకుతాము. శని గ్రహస్థానాన్ని శాట్రన్. ఇది ఈ మధ్యవేలు కింద ఈ కింద ఉండేటువంటి హృదయ రేఖ వరకు ఉండేటువంటి ప్రాంతంలో దీన్ని మనం శాట్రన్గా గుర్తించవచ్చు. మూడవది రవివేలు, లేదా దీన్ని ఉంగరపు వేలు అంటాం, అనామిక కూడా అంటాం. దాని కింద ఉండేటువంటి భాగాన్ని రవి, సన్, ఇంగ్లీష్లో అపోలో అని కూడా అంటారు. తర్వాత చిటికెన వేలు, చిన్నవేలు, బుధవేలు అని కూడా అంటాం. దీనికి ఉండేటువంటిది బుధవేలు కింద మనం సులువుగా గుర్తుపట్టడానికి కింద ఉండేటువంటి భాగాన్ని కుజుని మనం గుర్తించేటప్పుడు ఈ పూర్తిగా ఇది కుజ ప్రాంతమని మన విదేశీయులు సెయింట్ జర్మైన్, బెన్హామ్, డెస్బారోల్, జాక్విన్, కీరో వీళ్ళందరూ కూడా గతంలో 7 గ్రహాలని వాళ్ళు గమనించారు. ఇదంతా కుజ ప్రాంతం అన్నారు. తదుపరి మన భారతీయ సాంప్రదాయంలో రాహుకేతువులను కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడు ఇది కుజ 1. దీని కింద ఉండేటువంటిది ఇది చంద్ర. కుజుడిని మార్స్ అంటాము, చంద్రుణ్ణి మూన్ ప్లేస్. దీనికి ఆపోజిట్లో బొటన వేలు దిగువన ఇది శుక్ర, వీనస్. శుక్రుడు పైన, గురుడు కింద ఇది కుజ 2. ఇకపోతే ఈ మధ్యలో శని స్థానానికి ఈ కుజ 1కి 2కి మధ్యలో ఉండేటువంటి ఈ భాగాన్ని ఇది రాహు స్థానంగా మనం గమనిస్తాము. రాహు తర్వాత ఈ ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఇంకో అదృష్ట రేఖ. కానీ రవి చంద్రుల్ని మనం చంద్రుడిని ఇలాగా పూర్తిగా ఇలా చూసామనుకోండి, శుక్రుడిని ఇలాగా జీవిత రేఖ వరకు తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ భాగాన్ని కేతువుగా మనం గుర్తించవచ్చు. అంటే 9 గ్రహాలని కూడా మనం దీంట్లో చూడవచ్చు. గురుడు గురువేలు క్రింద, చూపుడు వేలు క్రింద శని, మధ్యవేలు కింద రవి, ఉంగరపు వేలు కింద బుధ, చిటికెన వేలు క్రింద భాగము. దాని క్రింద కుజ 1, దాని క్రింద చంద్ర, బొటన వేలు దిగువ భాగంలో శుక్రుడికి గురుడికి మధ్యలో ఉండేటువంటి కుజ 2, అరచేతి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని రాహువు, దాని కింద కేతువు. ఇలాగ మనం 9 గ్రహాలని చూడవచ్చు. 9 గ్రహాలని మనం చూసినప్పుడు ఈ 9 గ్రహాలు, ఈ విభాగాలు ఇవన్నీ అరచేతి యొక్క క్షేత్రములో ఉండేటువంటి విభాగాలు. క్షేత్రము తర్వాత మనం బీజాల గురించి కూడా తెలుసుకుందాము. క్షేత్రము, బీజము రెండిటిని మనం సమన్వయం చేసుకుంటేనే హస్త సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు గురించి
అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది.